హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సీ ట్రేడింగ్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసి 30 అండి. సో మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఓపెన్ అవుతుంది. సో కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన వ్యూ ఏంటంటే మార్కెట్ అనేది కొంచెం డౌన్ సైడ్కి వస్తేనేమో, సో ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఉంది కదండి. సో ఒకవేళ కిందికి వస్తేనేమో ఇక్కడికి వస్తే హాఫ్ సైడ్ ఏదో తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పైనకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే లైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను సెల్ సైడ్ చూస్తాను. ఓకే, కిందికి వస్తేనేమో బై సైడ్ చూస్తాను, పైనకి వెళ్తేనేమో సెల్ సైడ్ చూస్తాను. సో ఏది ఆపర్చునిటీ దొరుకుతుంది చూద్దాం. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో చూద్దాం. సో మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిపోయి ఏమైందంటే కంటిన్యూస్గా మార్కెట్ అనేది పడింది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా పడింది. ఓకే, సో ఇక్కడ నుంచి రికవర్ కావడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ ఇక్కడ పడుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి నుంచి రికవర్ అయ్యి, ఓకేనా, సో ఇక్కడ కన్సాలిడేట్ అయితే ఇక్కడ అప్ సైడ్ మూమెంట్ కోసం నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ కొంచెంసేపు కన్సాలిడేట్ అయ్యి కొంచెం సెల్లర్స్ని యాడ్ చేసుకొని, సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడున్న బయ్యర్స్, ఓకే, ఈ రేంజ్లో ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళందరి స్టాప్ లాస్లో ఏందని హిట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, కొత్తగా ఎవరైతే మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు ఈ స్వింగ్ చూసి ఏం చేస్తారంటే సెల్లింగ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ పై నుంచి ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది కాబట్టి మెల్లిగా ఏంటంటే సెల్లర్స్ని యాడ్ చేసుకుంటారు. సెల్లర్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పైన పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికే పోతుందా లేదంటే ఇట్లా నుండి ఇట్లా పోతుందా అనేది చూద్దాం. సో కాకపోతే ఇక్కడ నేను బై సైడ్ చూస్తాను, సెల్ సైడ్ కాదు. ఎందుకు బై సైడ్ చూస్తానంటే మనకు ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తాను అనుకోండి. సపోజ్ ఓవరాల్గా మార్కెట్ ఏముంది, అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కొంచెం కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మనకి ఇట్లా కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఒక ఆల్ టైమ్ హై వరకు వెళ్ళిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ చెప్పాను కదండి, ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ కిందికి పడింది. ఇప్పుడు లోవర్ లెవెల్లో ఇప్పుడు కొంతమంది సెల్లర్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ సెల్లర్స్ని యాడ్ చేసుకొని మార్కెట్, సో ఇక్కడ కొంచెం సెల్లర్స్ని యాడ్ చేసుకొని ఇట్లా పైనకి వెళ్తే ఓకే. సో ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఏంటి ఫామ్ అయ్యే క్యాండిల్స్ బట్టి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనుకోండి, సో ఇక్కడనే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయితే లేదు మెల్లిమెల్లిగా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఒకవేళ పైనకి వెళ్తే ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం ట్రేడ్ ఆపర్చునిటీ దొరకదా అని. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మార్కెట్ అనేది కిందికి పడింది. ఓకే, ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది. సో నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేట్ అయ్యి పైన పోతే ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అనుకున్నాను. సో కానీ అదేమైందంటే ఇక్కడ నుంచే మార్కెట్ అనేది పైన పోవడానికి ట్రై చేసింది. ఓకే, సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ చేస్తే ఒకవేళ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ చూసాను. సో షార్ప్ ఒకటి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నేను చెప్పాను కదండి, ఒకటి షార్ప్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ట్రేడ్ అనేది తీసుకుంటాను చెప్పాను. సో ఇక్కడ షార్ప్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆ తర్వాత ఇక్కడ ఒకటి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో మార్కెట్ అనేది పైన పోతుందని చెప్పేసి నేను ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. మీకు చూపిస్తాను ట్రేడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో ఒక ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్. సో మార్కెట్ అనేది పైన పోతుందని అనుకుని సో ఈ ఏరియాలో అనేది తీసుకున్నాను. ఓకే, మీకు ఆర్డర్స్లో చూపిస్తాను, ఆర్డర్స్లో చూపిస్తే అర్థమవుతుంది. సో ఆర్డర్స్లో పొజిషన్స్ ఇక్కడ ఎంతండి, 217 రూపీస్ నేను ఆల్రెడీ బుక్ చేశాను. ఎందుకంటే మార్కెట్ యాక్చువల్లీ పైన పోతుంది అనుకున్నాను. సో 128 దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో 131 అప్రాక్సిమేట్లీగా ట్రేడ్ అనేది క్లోజ్ చేశాను. సో ఎందుకు క్లోజ్ చేశానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందండి, పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత వెంబడే సో ఇక్కడ నుంచి ఇంకొక గ్రీన్ క్యాండిల్ షార్ప్ ఫామ్ అయితే నేను ట్రేడ్ అనేది హోల్డ్ చేసేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో అర్థమైపోయింది నాకు ఏంటిదంటే మళ్ళీ ఇది ట్రాప్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ పైన పోవట్లేదు, మళ్ళీ కిందికి వస్తాను అనుకుని నేను అనేది ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేశాను. లేదంటే నా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో అట్లా హిట్ కాకుండా ఏం చేశానంటే నేను స్టాప్ లాస్ ఏం చేసాను, ఇక్కడ 28 దగ్గర నేను అనేది తీసుకున్నాను, ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, 28 దగ్గర ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో 28 దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. సో 20కే పెట్టాను, 8 పాయింట్స్ పెట్టాను. కాకపోతే అది కిందకి వస్తుందని చెప్పేసి నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ పైన, ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ ఇచ్చాను. సో ఇక్కడ ఎగ్జిట్ అనేది అయ్యాను. లేదంటే నా స్టాప్ లాస్ అనేది 28 పెట్టాను కాబట్టి కంపల్సరీ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది. సో ముందు జాగ్రత్త నేను ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయ్యాను. ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాను, లేదంటే సో ట్రేడ్ అనేది ఏం తీసుకున్నాను. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో సైడ్ వేస్ మార్కెట్ ఉన్నది. సో ఇక్కడ నుంచి పైనకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైనకి వెళ్తుంది, కిందికి వస్తుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉన్నది. లేదంటే కిందికి ఫాలో అయ్యేటట్టు కూడా ఉంది, చెప్పలేము. కాకపోతే ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ సెటప్ ఏం దొరకట్లేదు ఇక. సో ట్రేడ్ అనేది తీసుకోవట్లేదు. ఏదైనా ఉంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్స్ కామెంట్స్ లేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మార్కెట్ అనేది ఒక రేంజ్‌లో ఉందండి. ఓకే. సో, ఇక్కడ నుంచి పైనకెళ్ళింది, కన్సాలిడేట్ అయ్యి కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైనకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ కన్సాలిడేట్ అయితుంది. ఓకే. సో, ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ కానంత సేపు ఎంతండి 25,840 క్రాస్ కానంత సేపు ఏంటిదంటే మార్కెట్ అనేది పైనకే పోతదనేది నా ఓకేనా. సో, ఎందుకు మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ ఫాల్ అయితుంది. సో, ఇక్కడ కొంచెం సెల్లర్స్‌ని యాడ్ చేసుకొని సో, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ పైపోతదని ఇప్పటికి కూడా నా వ్యూ అనేది అప్ సైడే ఉంది. ఓకే. సో, ఎప్పుడైతే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒకసారి అయితే రేపు ఫ్రైడే కావచ్చు, లేదంటే మండే రోజు కావచ్చు. ఇక్కడ ఈ రేంజ్ గాని బ్రేక్ కానంత సేపు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోనే ఉంటదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఒకవేళ మార్కెట్ అనేది ఇప్పుడే ఈ రోజే కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ పైనకి మూవ్‌మెంట్ ఇస్తదా? లేదంటే ఇక్కడనే కన్సాలిడేట్ అయ్యి కిందకి పడతదా అనేది చూద్దాం. ఓకే. సో, నా వ్యూ అయితే అప్ సైడే ఉంది.